భారతదేశంలో ఉన్న హిందువులందరూ పార్టీలకు అతీతంగా పనిచేసిన సమయం వచ్చింది. హిందూ సనాతన ధర్మానికి పరిరక్షణ బోర్డు తీసుకురావాలి. ముందు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మన దేవాలయాలందరినీ, దేవాలయాల పాడుబడిపోతున్న మన దేవాలయాలన్నింటినీ పరిరక్షింపజేసేటట్టు, మళ్ళీ పునరుద్ధరణ చేసేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. మన దేవాలయాల్లో వేసిన హుండీల్లో డబ్బులన్నీ ప్రభుత్వానికి వెళ్తున్నాయి కదా, హిందువులకి ఏమి ఇస్తున్నారు చెప్పండి? అందుకని హిందూ పరిరక్షణ బోర్డు తీసుకురావాలి. దానికోసంగా హిందువులందరూ కష్టపడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, ముస్లింలు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. వాళ్ళు 4, 5, 6 అట్ట పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉండారు, పిల్లల్ని కంటా ఉండారు. హిందువులకి ఏముంది? ఒకరా లేకపోతే ఇద్దరు పిల్లలతో ఆపేయాలన్నమాట. గవర్నమెంట్ సిస్టమ్ అన్నమాట అది. అదే ముస్లింలకి ఎంతమందినైనా కనొచ్చు పిల్లకాయల్ని. భారతదేశంలో ముస్లింలు పెరిగిపోతూ ఉన్నారు, హిందువులు తగ్గిపోతూ ఉన్నారు. అటువంటి చట్టాన్ని తీసేయాలి. ఈ ముస్లింలకి అటువంటి చట్టాన్ని తీసేయాలి. భారతదేశంలో పౌరులందరికీ ఒకే చట్టం వర్తించాలి, ఒకే చట్టం వర్తించాలన్నమాట. వాళ్ళకు కూడా మనకుండే చట్టం వాళ్ళకు కూడా వర్తించాలి, అది వర్తింప చేయాలి. మనకుండే నాయకులందరూ కలిసి ఒక చట్టాన్ని తీసుకురావాలి. భారతదేశంలో బతికే వాళ్ళందరూ ఒకే చట్టాన్ని అవలంబించేటట్టుగా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరికీ ఒకే చట్టం అవలంబించేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. వాళ్ళు కూడా ఇద్దరు పిల్లలనే కనాలి, ఒకరు లేదా ఇద్దరు భార్యలు అన్నట్టుగా ఉండాలి. మళ్ళీ ఇంకా వేరే చేసుకోకూడదు. అలా చేసుకుంటే శిక్ష పడేటట్టు చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.